హాయ్ అండి అందరికీ. నేనిప్పుడు రైతు గుర్తింపు కార్డు గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డును ఇద్దామని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిందండి. ప్రతి రైతు ఈ కార్డును కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీ దగ్గర మీది పాస్‌బుక్ అంటే గ్రీన్ కలర్ బుక్ వచ్చింది కదండీ! ఆ గ్రీన్ కలర్ పట్టాదార్ పాస్‌బుక్, మీ ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డ్‌కి ఏ సెల్ నంబర్ లింక్ ఉందో ఆ సెల్ అండి. ఆ సెల్ ఎంబడి ఉండాలి కూడా. ఎందుకు అనంటే ఆన్‌లైన్ చేసేటప్పుడు ఆ సెల్‌కి ఒకటి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే మనకు ఆన్‌లైన్ అయితారండి. అందుకోసం అనేసి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, ఈ సెల్లు ఈ 3 తీసుకొని మీ ఏఈఓ దగ్గరికెళ్ళండి. ఎళ్తే మీకు ఆన్‌లైన్ చేసి ఇస్తాడండి. అయితే ఇది ఆన్‌లైన్ చేసుకునే ముందు నేనొక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. ఎందుకు అనంటే మనము ఒక్క పట్టాదారు పాస్‌బుక్‌కి ఒక్క సెల్ నంబర్ మాత్రమే వాడుకోండి. మీ ఇంట్లో వేరు వేరు రేషన్ కార్డులున్నాయి, వేరు వేరు పాస్‌బుక్‌లున్నాయి. కానీ సెల్ నంబర్స్ మాత్రము మా కొడుకుది ఉండని, నాదే ఉండని అనేసి తల్లిదండ్రులకు గానీ, పిల్లలకు గానీ అదే నంబర్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అయ్యేటప్పుడు ఆ ఒక్క సెల్ నంబర్‌నే ఇద్దరు యూజ్ చేసుకోకండి ఎట్టి పరిస్థితిలో. ఓకే అండి. థ్యాంక్ యూ.